ప్రకృతిలో నిరంతర పట్టుదలకు ప్రతీక చిన్న నీటి ప్రవాహం. అది సముద్రాన్ని తన తుది లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రవాహం యొక్క మార్గంలో ఎంతటి పెద్ద బండరాళ్ళు అడ్డొచ్చినా, ఎంతటి లోయలు ఎదురైనా అది వెనక్కి తగ్గదు. దాని బలం దాని వేగంలో లేదు, కానీ దాని నిరంతర ప్రవాహంలో ఉంది. ఈ ప్రవాహం మనకు గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. లక్ష్యాన్ని సాధించడానికి అద్భుతమైన శక్తి అవసరం లేదు. విశ్వాసంతో కూడిన అలుపెరగని పట్టుదల మాత్రమే కావాలి. ప్రతి చిన్న నీటి బొట్టు కలిసి ప్రవహిస్తూ తమ ఏకాగ్రతతో బండరాలను కూడా ఛేదించగలుగుతాయి. అందుకే లక్ష్యంపై దృష్టి ఉన్నప్పుడు ఎంతటి ఆటంకమైన తాత్కాలికమే అవుతుంది. ప్రసిద్ధ కవి శామ్యుయల్ జాన్సన్ ఒక మాట అన్నారు: గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధించబడతాయని. క్రీస్తును లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఈ పట్టుదలే మన ఆధ్యాత్మిక గెలుపుకు ఆధారం. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఆటంకం మన శక్తిని పరీక్షించే ఒక శిక్షణ మాత్రమే. నీటి ప్రవాహం కూడా అడ్డొచ్చిన బండరాయిపై ఆగిపోదు. అది దాని చుట్టూ తిరుగుతుంది, దానిపై నుండి కూడా పారుతుంది, లేదా కాలక్రమేణా దాన్ని క్షీణింపజేస్తుంది. అదేవిధంగా మనం కూడా దేవుని సహాయంతో ఆటంకాలను దాటుకుంటూ ముందుకు సాగాలి. ఓటమిని చూసి వెనక్కి తగ్గకుండా ఆ ఓటమి ద్వారా నేర్చుకున్న పాఠాన్ని ఉపయోగించి లక్ష్యం వైపు మళ్ళీ పయనించడమే నిజమైన పట్టుదల. ఈ నిరంతర ప్రయత్నంలో మన మనస్సు ఎప్పుడూ తుది లక్ష్యంపై కేంద్రీకృతమై ఉండాలి. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే ప్రవాహం అంత వేగంగా నిలకడగా ఉంటుంది. మన తుది లక్ష్యం నిత్య జీవంలో క్రీస్తుతో ఐక్యతగా ఉన్నప్పుడు ఆ లక్ష్యం మన ప్రవాహానికి దారి చూపే సముద్రం వంటిది. లేఖనంలో చెప్పబడినట్లు మత్తయి సువార్త 10:22 ప్రకారము అంతం వరకును సహించినవాడు రక్షింపబడునని రాయబడింది. పట్టుదలకు, నిరంతర దృష్టికి ప్రవాహం అనేది జీవన నిదర్శనం. ఆ ప్రవాహం ఎప్పుడు మన గత గమనాన్ని చూసి ఆగిపోదు. వర్తమానంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ నిరంతర ప్రవాహం మనిషిలో ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. చిన్నపాటి ప్రవాహంగా మొదలైనప్పటికీ అది పెద్ద నదిగా మారి చివరికి సముద్రంలో లీనమైనట్లుగా మన చిన్న ప్రయత్నాలు కూడా పట్టుదలతో, ప్రార్థనతో సాగినప్పుడు అవి మనల్ని గొప్ప లక్ష్యాన్ని చేరుస్తాయి. గెలుపు అనేది కేవలం సముద్రాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, ఆ సముద్రాన్ని చేరుకునే వరకు విశ్వాసంతో ప్రవహించడంలోనే ఉంది. ఈ పట్టుదలతో కూడిన ప్రయాణమే మన నిత్య గెలుపుకు దారి.